అన్నయ్య మూవీలో మా చిరంజీవి గారిని ఎలా చూసామో ఇక్కడ నాకు అలానే అనిపించారు. సో ఆ మెగాస్టార్ గారిని నేను ఇక్కడ చూసుకోవడం అనిల్ రావుపూడి గారు వాళ్ళు జరిగింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావుపూడి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ మా మెగాస్టార్ గారిని చాలా బాగా చూపించారు ఈ మూవీలో. దట్టు ఏంటంటే కొన్ని మాస్ సాంగ్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం, కావాలని ఏమైనా దాచిపెట్టారు అనుకుంటున్నాం, ఆ థియేటర్లో ఉంటాయి అనుకుంటున్నాము. సో చూద్దాం. ఎస్, చిరంజీవి అది ఎలా ఉంటుందని అదిరిపోతుంది. వెంకీ మామ గారు ఎవరితో కాంబో చేసినా అదిరిపోతుంది. అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారితో చిరంజీవి గారితో చేశారు. సో ఆబ్వియస్లీ బాగుంటుందండి. ఎస్, స్టోరీ అనేది నేను అంత ఏమీ అనుకోవట్లేదు. అంటే బాగానే ఉంటుంది. అనిల్ రావుపూడి గారు అంటే ఏదో ఒకటి పెడతారు స్టోరీ అనేది. కాకపోతే స్టోరీ కంటే ఎక్కువ మనం ఫన్, లైక్ ఇప్పుడు పండగ వాతావరణం అప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి పండగ అది చేసుకుంటాం, పండగలాగా ఉంటుంది సినిమా అయితే నేను చెప్పగలను. సో బ్లాక్ బస్టర్ కొట్టేస్తామని అయితే నేను చెప్పగలను. ఆల్రెడీ ఎవరో ఒకరు సపోర్ట్, ఒక పక్కన చూస్తే సల్మాన్ ఖాన్, రవితేజ్ ఇలా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని హీరోగా చేస్తున్నారు కానీ ఒక్కరు చేయలేకపోతున్నారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, దానిపైన యాక్చువల్గా ఈ ట్రోల్ చేసే వాళ్ళైతే నాకు కనిపించలేదండి. మీరే ఫస్ట్ టైం నాకు ఆ ట్రోలర్లా కనిపిస్తున్నారు. ఎందుకంటే నిజంగా నేను ట్రోల్లో చూడలేదు అక్కడ ఆయన సపోర్ట్ తీసుకొని చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సపోర్ట్ తీసుకొని చేసేంత స్థాయికి ఇంకా దిగజారలేదు. అర్థమవుతుంది. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఓకే, గెస్ట్ రోల్స్ వచ్చినంత మాత్రం అది సపోర్ట్ లేకపోయి సపోర్ట్ అయితే కాదనమాట. ప్లీజ్ ఇంకోసారి ఈ క్వశ్చన్ ఇంకెవరికి కూడా రివ్యూలకు వేయకూడదని కోరు.